అందరికీ నమస్కారం. మన ఈ ఛానల్‌కి స్వాగతం. మరో మంచి వీడియోతో, ఆలోచింపచేసే వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఎప్పటిలాగానే మీ సపోర్ట్ నాకుంటుందని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకెళ్దాం. నీ విలువ ఎంత? ఎప్పుడైనా అద్దం ముందు నిలబడి ఒక్క నిమిషం నీ కళ్ళలోకి నువ్వు చూసుకొని ఈ ప్రశ్న వేసుకున్నావా? ఈ ప్రపంచంలో నీ విలువ ఎంత? నువ్వు వేసుకునే బట్టలకా, నువ్వు వాడే ఫోన్కా, లేక నీ బ్యాంక్ బ్యాలెన్స్కా? మనం దేన్ని చూసి మన విలువ పెరిగింది అనుకుంటున్నాం? 5 అంకెల జీతం రాగానే మనం గొప్పవాళ్ళం అయిపోయాం అనుకుంటున్నామా? లేక 10 మందిలో గుర్తింపు రాగానే మనల్ని మనం ఏదో ఊహించుకుంటున్నామా? నిజానికి ఈ వస్తువులన్నీ తీసేస్తే, ఈ హోదాలన్నీ పక్కన పెడితే మనిషిగా నీ విలువ ఎంత? నీ పక్కన ఉన్న మనిషి నీకు ఇచ్చే గౌరవం నీ పదవికా, లేక నీ వ్యక్తిత్వానికా? ఒక్కసారి ఆలోచించండి. వస్తువుల మాయలో మనిషి. ఈ రోజుల్లో మనిషి కంటే వస్తువులకే విలువ ఎక్కువైపోయింది. ఒక కొత్త కారు కొంటే దాని మీద చిన్న గీత పడితే ప్రాణం పోయినంత పని అవుతుంది. మరి అదే నీ పక్కన ఉన్న మనిషి మనసు గాయపడితే ఎందుకు బాధ అనిపించదు? 100 రూపాయల నోటు నలిగిపోయినా దాని విలువ తగ్గదు. కానీ ఒక మనిషి కష్టాల్లో ఉండి కొంచెం నలిగిపోతే ఈ సమాజం ఆ మనిషికి ఎందుకు విలువ ఇవ్వదు? డబ్బు ఉన్నవాడు ఏం మాట్లాడినా అది భేదం. మరి ఏమీ లేనివాడు నిజం చెప్పినా అది ఎందుకు పనికిరాని మాట అవుతోంది? ప్రశ్నించుకోండి. నువ్వు మనుషులను ప్రేమిస్తున్నావా, లేక వారి దగ్గర ఉన్న వస్తువులను ప్రేమిస్తున్నావా? నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారా, లేక నీ అవసరాన్ని ప్రేమిస్తున్నారా? సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ ప్రశ్న మీ మనసులో ఏదో ఒక మూల ఆలోచన రేకెత్తిస్తే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఒక్క లైక్ ఇలాంటి మరిన్ని ఆలోచనాత్మక వీడియోలు చేయడానికి నాకు స్ఫూర్తినిస్తుంది. మనం చనిపోయాక వచ్చే విలువ. ఈ ప్రపంచంలో ఒక విచిత్రమైన నిజం ఉంది. మనిషి బ్రతికి ఉన్నప్పుడు లేని విలువ ఆ మనిషి చనిపోయాక వస్తుంది. బ్రతికున్నప్పుడు ఒక్క పూట అన్నం పెట్టని వాళ్ళు కూడా చనిపోయాక ఫోటోకి దండ వేసి కన్నీళ్లు కారుస్తారు. బ్రతికున్నప్పుడు ఒక్క ప్రేమ మాట చెప్పని వాళ్ళు పోయాక అబ్బో ఎంత మంచివాడో అని కీర్తిస్తారు. ఎందుకు ఇలా? నీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు, నీ చుట్టూ ఉన్న ఆత్మీయులకు వాళ్ళు ఉన్నప్పుడే ఆ విలువను ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? వాళ్ళని అర్థం చేసుకోవడానికి నీకు టైం లేదా, లేక వాళ్ళు నీతోనే ఉంటారు అనే చిన్న చూప? గుర్తుపెట్టుకోండి, పోయాక ఇచ్చే గౌరవం కంటే ఉన్నప్పుడు ఇచ్చే ఒక చిన్న ఆత్మీయ పలకరింపు 1000 రెట్లు మేలు. నువ్వు ఈరోజు నీ వాళ్ళకు ఆ విలువను ఇస్తున్నావా? ఇస్తుంటే కామెంట్ చేయండి. చాలామంది నన్ను ఎవరూ నమ్మడం లేదు, నన్ను ఎవరూ గౌరవించడం లేదు అని బాధపడుతుంటారు. కానీ ఒక్క ప్రశ్న, నిన్ను నువ్వు గౌరవించుకుంటున్నావా? ఇతరుల కోసం నీ క్యారెక్టర్ని మార్చుకున్నప్పుడు, ఎవరో ఏదో అనుకుంటారని నీ ఇష్టాలను చంపుకున్నప్పుడు నీ విలువను నువ్వే తగ్గించుకుంటున్నావు. ఒక వజ్రం చెత్త కుప్పలో ఉన్నా దాని విలువ తగ్గదు. ఎందుకంటే దానికి తెలుసు తనేంటో. మరి నీకు తెలుసా నువ్వేంటో? ఎవరి కోసమో దేనికోసమో నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టకు. నీ విలువ డబ్బులో లేదు, నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ నిజాయితీలో ఉంది. నీ జీవితంలో నీ విలువను తగ్గించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలో తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితం ఒక అవకాశం. ఈరోజు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు.
లోకం నిన్ను చిన్న చూపు చూడవచ్చు, కానీ అది నీ విలువ కాదు. అది కేవలం నీ పరిస్థితి మాత్రమే. పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు, కానీ నీ విలువ అనేది నువ్వు చేసే పనుల ద్వారా నువ్వే నిర్మించుకోవాలి. చివరగా ఒక ప్రశ్న. రేపు పొద్దున నువ్వు లేనప్పుడు ఈ లోకం నిన్ను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటున్నావు? ఒక సాధారణ మనిషిగానా, లేక 10 మందికి వెలుగునిచ్చిన ఒక వ్యక్తిగానా? సమాధానం కామెంట్లో తెలియజేయండి. ఆలోచించు. సమయం మించిపోకముందే నీ విలువను పెంచుకో. ఈ వీడియో నీలో చిన్న మార్పు తెచ్చినా అది నాకు పెద్ద సక్సెస్. ఈ మెసేజ్ని నీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మరో హార్ట్ టచింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.